కొత్తగా పూలు కానీ పూలు పెట్టుకోవడం జరగదు. ఈ పండగ పోయిన దాకా ఇది కేవలం బంతిపూలకే అతి ముఖ్యమైనటువంటి పండగని దీన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఒక పండగని దీనికి చిలుకల వారు కోడి పుంజును కోస్తారు, కడపల వారు కోడి పెట్టను కోస్తారు. ఈ యొక్క ఆనవాయితీ తరతరాల నుండి కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ జరుగుతూ వచ్చినటువంటి యొక్క ఈ పండగ. మరి రెండు కట్టారు కదా, కావడి కట్టారు, మొగ పండగ అది అక్కడే పెట్టియా అక్కడే నాకన్నా కాదు మా అబ్బాయికి పురు పెద్దనవరా పురు పెద్ద ఇంకా ఆడ తీస్తే వచ్చాను మన్ను కోసుకొని ఇడు వేసిడి మా మీ బాగా దిగుతాయి కదా కత్తులు అంటే మై బాధ అది 10 కోళ్ళు ఉన్నాయి, 5 కోళ్ళు అది తినడానికైనా వత్తురో లేదు. మా పట్టు వాళ్ళది కూడా ఆయన పూజారు ఈయన నెక్స్ట్ పూజలు అన్నమాట. ఇప్పుడు ఇదే కడతాను చూసారా, ఇల్లు బంతిపూలు కడతాను కదా, ఇల్లు నెక్స్ట్ పూజలు ఫస్ట్ పూజలు. కొత్త పూజలు కదా అనుకుంటా ఫ్రెండ్స్. పట్టు వాలడంలో 2-3 అని అడుగుతున్నాడు. 3 పట్లు వేయాలి. ఆ 3 పట్లకి అటుపక్క కూడా మొత్తం 4 పక్కలు కూడా 3 పట్లు రావాలి పూజలు గారు. మురళి గారు ఇప్పుడు అడిగారు కదా, అడుగుతామని దొరుకుతాయి అంత పూజలకి ప్రతి ఒక్కరికి దొరుకుతాయి. ఎక్కువగా పెట్టు అది ఆయన బంతిపూలు కట్టుకున్నాడు కాబట్టి ఆయనకే ఉంటుంది ఎక్కువ ఫ్రెండ్స్ ఇక్కడ. చూసారు ఫ్రెండ్స్, ఆయన అనమాట బంతిపూలు కట్టే వాడు ఉంటారో వాడికే ఈ ఊరు కూడా బాగా దొరుకుతాయి అనమాట. ఇది మొగ పండుగ కట్టపండి, మొగ పండుగ కాబట్టి కావిడి కట్టారు బంతిపూలని. ఇంటి పండగ జాతర అని అంటారు ఫ్రెండ్స్. కంపు ఎక్కడ పడుతుంది? నీ కంపు వస్తుంది, అది ఎలా పడుతుంది?
కానీ ఇప్పుడు బడ్డీ వేస్తున్నాం కదా, అది మనదా? మన పండుగ అది? మన పండుగ గుడి అది ఇది కలంబాలవారి పండుగ. నాన్న ఇప్పుడు ఇది మనకి బడ్డీ వేస్తారా? మన కడపల వాళ్ళం అంతా కలిసి కలిసి పందిరి వేసి పందిరి కింద పండుగ చిన్న గొప్ప దిబ్బకిలాగా వేసి అది మన కట్టాలకి పండుగ, మన సంప్రదాయ పూర్వీకుల సంప్రదాయ మన ఇప్పుడు మన కొత్త చేసేది కాదు కదా, మన ఏంటంటే మన పుట్టు పూర్వానికి సరే లేకపోతే పెర్రాబాబు కలుపుకో. ఆయన చేసే కష్టాలు ఎలా ఉంటాయి ఫ్రెండ్స్, ఆయన అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ మీ పేరు మార్చండి. లేదు ఇప్పుడు ఏమో నేను కూడా చూడట్లేదు. లక్ష్మీ మైల్స్ ఇలా చూడు అయ్యా.